నమస్తే అమ్మా. నమస్తే తల్లి. జనరల్‌గా హ్మ్. అందరము దేవాలయాలకి వెళ్తాం. హ్మ్. వెళ్ళి అలా దండం పెట్టుకొని వచ్చేస్తాం. మంత్రాలొచ్చిన వాళ్ళు వాళ్ళకి కావాల్సిన మంత్రాలు చెప్తారు. కానీ యాక్చువల్‌గా దేవుని దర్శనం గుడిలోకెళ్ళి ఎలా చేసుకోవాలి? పెద్ద పద్ధతుందమ్మా. హ్మ్. మనం పాటించం. పాటించలేమా? అంత అంత కష్టంగా ఉంటదా? పాటించము లేము కాదు. హ్మ్. ఇష్టం ఉండదంతే. హ్మ్. అసలు చేయకుండా ఉదయం నిద్ర లేచాక చేయకుండా స్నానం చేయకుండా నిద్రపోయి లేచిన తర్వాత వెళ్ళకూడదు. మరి. ఒకవేళ పొద్దున స్నానం చేసి మళ్ళీ ఏదో కారణంగా ఈ మధ్యాహ్నం వెడుతున్నామనుకో, అప్పుడు మళ్ళీ వెంటనే చెయ్యాలా అంటే పర్వాలా. హ్మ్. స్నా అసలు వాష్‌రూమ్ ఎళ్ళాక దేవాలయాలకి వెళ్ళకూడదంటారు కదా! వెళ్ళకూడదమ్మా. కాళ్ళు చేతులు మన ఇంట్లో అలా మందిరానికైనా. వెళ్ళినట్టయితే ఆ బట్టలు మార్చుకుని వెళ్ళాలి. హ్మ్. ఆ పనులు చేసినటువంటి వాటితో వెళ్ళడానికి వీల్లేదు. హ్మ్. బయట చెప్పులు వదిలేసి లోపలికెళ్ళి కాళ్ళు కడుక్కొని లోపలికి ప్రవేశించి 3 సార్లు ప్రదక్షిణం చేస్తాం సాధారణంగా. హ్మ్. ప్రతి ఒక్కటి. ఇప్పుడు అన్నీ ఉంటున్నాయి. అన్ని గుళ్ళు ఉంటున్నాయి గదమ్మా! అదే. ముందర ప్రధానమైనటువంటి దేవాలయం ఏదుందో అది. ఇప్పుడు శివాలయం ఉంది. హ్మ్. ఆ శివాలయానికి ఇటు పక్క ఓ పక్కన గణపతి, ఓ పక్కన పార్వతి, ఓ పక్కన విష్ణుమూర్తి, ఓ పక్కన ఇంకోటి, ఓ పక్కన ఇంకోటి. ఇప్పుడు లేటెస్ట్‌గా ఎక్కడో అక్కడో సాయిబాబా. హ్మ్. ఇవి ఉంటున్నాయి. వీటన్నిటికి ప్రదక్షిణం చేయడానికి వీలు కాదు. హ్మ్. ప్రధాన దేవాలయం ఏదైతే ఉందో అట్‌లీస్ట్. దానికి 3 సార్లు ప్రదక్షిణ చేసి, హ్మ్. ఈ ప్రదక్షిణ కూడా సాధారణంగా గుడికే చేస్తారు. కానీ అది ధ్వజస్తంభంతో పాటుగా చేయాలి. ధ్వజస్తంభం హ్మ్. ఇంక్లూడ్ అవ్వాలి ఆ హుహు. ప్రదక్షిణలో. హుహు. ఆ విధంగా ప్రదక్షిణ చేసి హ్మ్. లోపలికి ప్రవేశించాలి. ఆ లోపలికి ప్రవేశించేటప్పుడు సాధారణంగా వైష్ణవ దేవాలయాలన్నింటిలోనూ కూడా ఆ ద్వారానికి అటు ఇటు జై విజయులుంటారు. హ్మ్. వాళ్ళని కూడా నమస్కారం చేయాలి. హ్మ్. వాళ్ళు సరిగ్గా ఆహ్, విష్ణు సాలోక్యం అనేటటువంటి సారూప్యం అనేటటువంటి ముక్తిని పొందిన వాళ్ళు. హుహు. అంటే అమ్మా? సారూప్యం అంటే ఆరాధించేటటువంటి దైవం యొక్క రూపం వీళ్ళకొస్తుంది. హుహు. అందుకే దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహం, ఈ జై విజయుల విగ్రహం ఒకే రకమైన పోలికలతో ఉన్నట్టుంటాయి మనకి. అవును. అంతే గదా! హ్మ్. చిన్నప్పుడు అనుకునేదాన్ని వీళ్ళకి ఇంకో రకంగా మొహం చెక్కడం రాక అట్లాగే చెక్కారు. హుహుహు. అనిపిస్తుంది గదా! అవును. కానీ అది కాదు. వాళ్ళు సారూప్యం అనే ముక్తి పొందిన వాళ్ళు. ఓకే. కనుక వారికి నమస్కారం చేసుకొని లోపలికి వెడతాం. హుహు. లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆహ్, గంట కొడతాము. హ్మ్. అంటే నేనొచ్చాను అని చెప్పడం కాలింగ్ బెల్ కొట్టినట్టనమాట. హ్మ్. తర్వాత తప్పనిసరిగా ఆలయాల్లో మూల విరాట్టుకిను ఎదురుగా వారి వాహనం ఉంటుంది. యెస్. దానికి మధ్యలో ఉండకూడదు. అందుకే ఇద్దరికి మధ్యలో ఆ! ఉండకూడదు. ఓకే. స్ట్రెయిట్‌గా ఇలా కాకుండా పక్క నుంచి ఇటుపక్క గాని, ఇటుపక్క గాని ఉండి హ్మ్. దేవుడికి నమస్కారం చేసుకొని, అర్చనలు చేయిస్తారా? ఏం చేయిస్తారో చేయించండి. అదంతా మీ ఇష్టం. హ్మ్. అష్టోత్తరాల, సహస్రనామాల, ఇంకా ఏమన్నానా? అదంతా ఎవరి ఓపానశక్తి వాళ్ళు చేయించొచ్చు. ప్రత్యేకమైనటువంటివి. హ్మ్. అవి కాకుండా ఊరికే చేసుకొని వద్దామంటే, ఉట్టి చేతులతో వెళ్ళం గనక ఓ పండో, కొబ్బరికాయో ఏదో ఇస్తాం. హ్మ్. ఇచ్చిన ప్రసాదం తీసుకుంటాం. ఓ రూపాయో, రూ. 5 ఇప్పుడు రూ. 5 కూడా దొరకట్లేదు. హ్మ్. ఈ రూ. 10 అక్కడ హుండీలో వేసి వస్తాం. హ్మ్. ఈ వచ్చిన తర్వాత ఆలయంలో కొంచెం సేపు కూర్చోవాలి. హ్మ్. వెంటనే రాకూడదు. హ్మ్. అంతేకాదు ప్రసాదం ఎప్పుడవుతుందంటే అది ఏదైనా మనం దేవుడికి మనకిచ్చింది ఇతరులతో పంచుకుంటే అది ప్రసాదం అవుతుంది. లేపోతే ఒట్టి ఆహారం అవుతుంది. ఓహ్! కనుక మనకు ఓ కొబ్బరికాయ ఇచ్చాము కనుక మనకు కొబ్బరి చెక్క ఇచ్చాడనుకోండి. హ్మ్. దాన్ని కొట్టి ఎవరికన్నా 2, 3 ముక్కలు పెట్టి ఆ తర్వాత మనం తిందాం. హ్మ్. ముందరే మనం తినడం కాకుండా ఏదైనా అంతే. హ్మ్. అలా చేసి బయటకొచ్చి కాసేపు కూర్చుని అప్పుడు బయలుదేరాలి. హ్మ్. ఇంత జరగటంలో ఏది చేయకూడదు అని మీరొకటి అడిగారు ప్రారంభంలో. ఆ! ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఏం చేయకూడదు. ఏం చేయాలో చెప్పాక ఇవి చేయాలి. అవును. ఇవి చేసి కాసేపు కూర్చొని మరీ బయలుదేరాలి. అవును మరి. ప్రసాదం నలుగురికి పెట్టాలి. తను తినాలి. హ్మ్. ఏం చెయ్యకూడదు అన్నారు కదా! హ్మ్. హడావిడి పడకూడదు ముందు. హ్మ్. ఫోన్‌లో తర్వాత మాట్లాడదా? స్నానం చేయకుండా వెళ్ళకూడదు. పాచి బట్టలతో రాత్రి పడుకున్నటువంటి బట్టలతో వెళ్ళకూడదు. హ్మ్. తరువాత అక్కడ వీలైనంత వరకు ఆర్థిక వ్యవహారాలు మాట్లాడకుండా ఉండడం మంచిది. హుహు. అసలు దేని మాట్లాడొద్దు. ఆలయంలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగొచ్చేదాకా ఏ విషయము మాట్లాడకుండా హ్మ్. ఉండగలగాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఏ విషయం మనసులోకి రాకుండా ఉండాలి. దైవనామ స్మరణ తప్ప. ఆ! దైవనామస్మరణ కూడా చేస్తున్నామని కనపడేటట్టు చేయకూడదు. హ్మ్. అది ఆర్భాటంగా ఉంటుంది. ఏ దేవాలయానికి వెళ్ళామో
దానికి సంబంధించిన మూల విరాట్ ఎవరున్నారో దానికి సంబంధించినటువంటి స్తోత్రాలు అవి చదువుకోవచ్చు. ఇప్పుడు శివాలయం అయితే శివస్థుతులని చదవచ్చు. అదే వైష్ణవాలయం అయితే విష్ణువుకు సంబంధించినటువంటి స్థుతులన్నీ చదవచ్చు. ఆలయాన్ని బట్టి స్థుతులు ఉంటాయి. మొత్తం అక్కడ ఉన్నంత సమయం భగవత్ స్థుతులతో గడపాలే తప్ప లౌకిక వ్యవహారాల గురించి ఆలోచన చేయకూడదు. అస్సలు మాట్లాడకూడదు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళల్లో చెడ్డవాళ్ళు ఉండొచ్చు, మనకి మన దృష్టి ప్రకారం. వాళ్ళు చూడు చెడ్డ, ఇలా మాట్లాడకూడదు. అక్కడ ఉన్నంతసేపు భగవంతుని చైతన్యంతో మనం అనుసంధానమై ఉండాలి. అప్పుడే ఆ చైతన్యం మనలో ప్రవేశించడానికి వీలవుతుంది. అంతేగాని ఇతరములైనటువంటి ఆలోచనలు ఏవి ఉండకుండా ఉండాలి. రైట్. అంటే మనం జనరల్ గా చెప్తూ ఉంటారు కదమ్మా, కొన్ని టెంపుల్స్ లో మనం అక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తే అంత మంచి వైబ్రేషన్స్ తీసుకుంటూ ఉంటాము. మనం ప్రే చేయడం కాదు, లేకపోతే కళ్ళు మూసుకొని మొక్కడం కాదు, కళ్ళు తెరిసి మూల విరాట్ని చూస్తూ మంచిగా మనం దండం పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా. మరి యాక్చువల్ గా మనం ఏం చేయాలి? ఇప్పుడు మీరు చెప్పారు మనం ఇప్పుడు జనరల్ గా నమస్తే అమ్మ అన్నప్పుడు కూడా నమస్తే అమ్మ అనే అంటాం కదా. అలాగా అలా కాకుండా కళ్ళు తెరిచి చూడాలి, అప్పుడే వైబ్రేషన్స్ మనం పొందుతాము. ఏదో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పేసి, లేకపోతే ఓం నమ. అసలు చాలా మంది దేవాలయానికి వెళ్ళాక గుళ్ళో దేవుణ్ణి చూడరు. అక్కడికి వెళ్ళాక వెళ్ళి అంటారు, ఆ కంగారులో బయటకు వచ్చేస్తూ ఉంటాం. అట్లా కాదు. మనస్సులో మనం ఏ దైవాన్ని చూడాలనుకుంటున్నామో ఆ దైవం యొక్క రూపం మన కళ్ళ ద్వారా మనసులో ప్రవేశించి స్థిరపడడానికి దేవుణ్ణి చూస్తూనే ఉండండి. అక్కడికి తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమలలో అరుస్తూ ఉంటారు, కళ్ళు మూసుకోకండి, చూడండి. ఇలా అవకాశం వచ్చింది చూసి ఇలా కళ్ళు మూసుకొని దండం పెట్టుకుని యువతలకు వస్తే అయిపోయింది, ఆయన చూసినట్టు కాదు. కనుక ముందు మనసారా చూడండి. ఆ సాటిస్ఫాక్షన్ అనిపించదు అసలు. వాళ్ళు మన ఎక్కువసేపు ఉండని లేదు, ఉండనిచ్చిన కాసేపు మనం ఏం చేసాం, అది కదా ముఖ్యం. కనుక తప్పనిసరిగా దేవాలయాల్లో వాళ్ళ వ్యవహారాన్ని వాళ్ళని నడుపుకొనిద్దాం. మనం మధ్యలో ప్రవేశించి మీరు ఇట్లా ఏమిటి అట్లా ఏమిటి, ఇది ఇట్టా కదా అది అట్టా కదా అని అడగడం కాదు. వాళ్ళ నియమాలు వాళ్ళ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి 100కి 100 అమలు జరపడం ప్రధానం. అంత తోపులాట, ఇప్పుడు తిరుపతిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అంత తోపులాట చేస్తేనే అంతమంది దర్శనం చేసుకోగలుగుతున్నారు. లేదంటే ఇంకా రోజులు అవుతుంది కదమ్మా. సో ఫైనల్ గా టు ఎండ్ అప్ ప్రేక్షకులకి చెప్పాల్సి వస్తే దేవాలయాల్లో ఎలా దర్శనం చేసుకోవాలి? ఇలా దర్శనం చేసుకున్నాక ఆ స్వామివారికి నమస్కారం చేసుకుని ఆ ప్రదక్షిణలు చేసి ప్రసాదం తీసుకుని ఆ హారతి తీసుకుని నమస్కారం చేస్తుంది ప్రదక్షిణ చేసి వచ్చి కూర్చుంటాం. ఈ అడుగు పెట్టినప్పటి నుంచి తిరిగి అడుగు బయట పెట్టేదాకా ఇతర విషయాలు ఏవి మాట్లాడకుండా ఉండాలి. అక్కడ కూర్చుని స్తుతులు చదువుకుంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే ప్రయోజనం ఏంటమ్మా? మాట్లాడకూడదు కదా. అంటే ఆయనకి ప్రాధాన్యం ఇవ్వాల్సిన చోట ఆయనకు కాక నేను ఇంకో వ్యక్తికి ప్రాధాన్యం ఇచ్చి మాట్లాడుతున్నానా? అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని నేను తగ్గించేసినట్టేనా? అందువల్ల దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏ విషయాలు మాట్లాడకండి, అసలు మాట్లాడదు. నోరు తెరిస్తే ఆ దైవాన్ని కీర్తించడానికే తప్ప వేరే దానికి నోరు కూడా తెరవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం. నమస్తే అమ్మా.